నమస్తే అండి. నాన్ వెజ్ అంటే చికెన్, మటన్ తిని బోర్ కొడుతున్న వాళ్ళకి ఇదిగో బోటి కూర. దీన్ని చూసి కొంతమంది ఛీ అంటారు. కానీ ఒకసారి రుచి చూస్తే మాత్రం ఇంకో ముద్ద వెయ్యి అని ప్లేట్ ఇస్తారు. క్లీనింగ్కి భయపడే వాళ్ళు మాత్రం దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది గుండె ధైర్యం ఉన్న వాళ్ళే చేయగలరు. మొదటిగా క్లీనింగ్. ఇది అదోలా ఉంటుంది కానీ తప్పదు. వీటిని నీళ్ళలో వేసి బోటి నల్లతోలు పోయే వరకు రుద్దాలి. మనం పాపాల్ని ఎలా కడుగుతామో దీన్ని కూడా అలా తెల్లగా అయ్యే వరకు కడగాలి. మీరు ఎంత బాగా రుద్దితే కూర తినేకి మీ కడుపు అంత సేఫ్గా ఉంటుంది. లేకపోతే నెక్స్ట్ డే మీరు ఎక్కడుంటారో నాకు తెలీదు. ఇక కుక్కర్ పెట్టండి. నూనె వేసి కొంచెం హీట్ అయ్యాక చెక్క, లవంగాలు, యాలకులు వేసుకోవాలి. కాసేపు తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయించడంలో ఉన్న తృప్తి, గుండె ఓపిక మీకు ఉండాలి. ఇప్పుడు మన బోటి ముక్కలు కుక్కర్లో వేసి ఒక రేంజ్లో ఆడించేద్దాం. బోటిని బాగా కలిపి కుక్కర్ మూతని పెట్టి మసాలా రెడీ చేసుకుందాం. బోటి ఎంత ఉడికితే అంత సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది. అందుకు మనం 6 to 7 విజిల్స్ వరకు పెట్టేద్దాం. ఇప్పుడు మసాలాకి కావాల్సినవి టొమాటో, ఆనియన్, కొంచెం కొబ్బరి, గరం మసాలా, ధనియాల పౌడర్ మరియు చిల్లీ పౌడర్. ఇప్పుడు మసాలాని మిక్సీ పట్టేద్దాం. అమ్మో కారం అని భయపడే వాళ్ళు ఉంటే పక్కకి వెళ్ళి పెరుగు అన్నం తినండి. బోటి కూరలో కారం తక్కువ ఉంటే అది బోటి కూర అవ్వదు, బోటి పాయసం అవుతుంది. తింటుంటే కళ్ళు, చెవుల నుండి పొగ రావాలి. అప్పుడే మనం తింటున్నది బోటి కూర. మనం రెడీ చేసుకున్న మసాలాని నిగనిగలాడే బోటీలో వేసి బాగా ముక్కల్ని అంటుకునేలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి హాఫ్ లెమన్ పిండేసి రుచికి తగిన సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకో 2 విజిల్స్కి పెట్టేద్దాం. బోటి ముక్కలు లబ్బర్ లాంటి వాటికి ఎక్కువ విజిల్స్ పడితేనే సాఫ్ట్గా అవుతాయి. విజిల్స్ వచ్చేటప్పుడు కుయ్యో అనే సౌండ్ మా ఆకలి గోళ్ళలాగే ఉంటుంది. ప్రెషర్ పోయాక మూత తీస్తే ఆ ఆయిల్ లేయర్ పైన తలతలలాడుతూ నన్ను తిను అని మిమ్మల్ని పిలుస్తుంది. ఇంత స్వార్థంగా చేసుకున్న గరం గరం ముద్దలో ఈ బోటి వేసుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే అబ్బా, మీరు చేసిన క్లీనింగ్ కష్టం అంతా మర్చిపోతారు. ఈరోజు రెసిపీ ఇదే అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే మీ ఇష్టం. కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇంకో స్పైసీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.